హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రధానంగా ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు మాట్లాడదాం. మరి రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా తీసుకుంటే స్థానిక ఎన్నికల గురించి మనకి ఈరోజు ప్రధానంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అనేవి సెప్టెంబర్ నెలలో మేము నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు సార్ అంటే అనిల్ చంద్ర పునేటే. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోకల్ బాడీస్ అంటాం స్థానిక సంస్థలు. మరి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు అనేవి ప్రధానంగా మేము సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు సార్ అంటే అనిల్ చంద్ర పునేటే చెప్పడం జరిగింది సార్. గుర్తుపెట్టుకోండి, అనిల్ చంద్ర పునేటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను స్టేట్ ప్రధాన ఎన్నికల కమిషనర్. మరి అదేవిధంగా కేంద్రంలో తీసుకుంటే మనకి 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనరు అనిల్ చంద్ర పునేటే, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనరు జ్ఞానేష్ కుమార్. కేంద్రంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు, అదేవిధంగా 2 ఎలక్షన్ కమిషనర్లు ఆయనతో పాటు ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనితో పాటు ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లోని మరొక అంశం సార్, ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం భూమిని మాకు అందిస్తే మేము 5G నెట్వర్క్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో లేదు కాబట్టి ఆ ప్రాంతాలకు మేము విస్తరిస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీరు స్థలాన్ని మాకు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అందజేస్తే మేము టవర్స్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, లేకపోతే బిఎస్ఎన్ఎల్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి సార్, రాష్ట్రంలోని 5G నెట్వర్క్ అనేది రావడం జరుగుతుంది. 5G నెట్వర్క్ ఏది సార్ అంటే ఇప్పుడే మనం మాట్లాడాం బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా తీసుకుంటే ఎయిర్టెల్, అదేవిధంగా తీసుకుంటే జియో. వీటికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనే స్థలాన్ని ఇస్తే మేము ఖచ్చితంగా సెల్ టవర్స్ని మేము ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ప్రధానంగా సెల్ టవర్స్ ప్రజెంట్ 1688 ఉన్నాయి. కొత్తగా 707 సెల్ టవర్స్ మేము ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే 2375 సెల్ టవర్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థలాన్ని ఎక్కడైతే చూపించితే కేంద్ర ప్రభుత్వం అనేది మేము 5G నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో కొత్తగా రానున్న 707 సెల్ టవర్స్ అది 5G నెట్వర్క్ అని గుర్తుపెట్టుకోవాలి. బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో. ఇది సార్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని రెండో అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరేదో విధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ప్రధాన అంశం మనం మాట్లాడుకుంటే సార్ మనకి పంచాయతీలు ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బెస్ట్ పంచాయతీలుగా జాతీయ అవార్డులు అనేవి ఒక 3 అవార్డులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వారు జాతీయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది, పంచాయతీ అవార్డులు. మరి చిత్తూరు జిల్లాలోని ప్రధానంగా 2 వచ్చాయి, మిగతాది వేరే ప్రాంతానికి రావడం జరిగింది సార్. అది చిత్తూరు జిల్లాలోని. ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా తీసుకుంటే పంచాయతీలకు జాతీయ అవార్డులు 2026. జనరల్గా పంచాయతీలకి జాతీయ అవార్డులు ఎన్ని వచ్చేసారంటే 3 వచ్చాయి. మరి ప్రధానంగా మాట్లాడుకుంటే ఒకటోది దేనికోసం వచ్చింది సార్ అంటే క్లైమేట్. గమనించాలి, క్లైమేట్ యాక్షన్ ఆత్మ నిర్భని విభాగాల్లోని ఒకటి రావడం జరిగింది సార్. దేనికంటే తిరుపతి జిల్లా. ఈ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలోని చూసుకోవాలి సార్ కందులవారిపల్లె. ఇది సార్ జాతీయ అవార్డులు రావడం జరిగింది. ప్రధానంగా ఈ జాతీయ అవార్డులు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 వచ్చే బెస్ట్ పంచాయతీలకు జాతీయ అవార్డులు 2026 జాబితా మనం మాట్లాడుకుంటే క్లైమేట్ యాక్షన్ ఆత్మ నిర్భని విభాగంలోని మనకి చిత్తూరు జిల్లా నుంచి విడిపోయిన తిరుపతి జిల్లాలోని ఈ చంద్రగిరి మండలంలోని కందులవారి పల్లెకి రావడం జరిగింది ఒకటని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా రెండవది
అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలోనే రెండోది కూడా చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలములోని మనందరికీ తెలిసిందే కాణిపాకం. చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలోని కాణిపాకం అనే దీనికి రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మరి మూడోది తీసుకుంటే క్షమత నిర్మాణ సర్వోత్తం సంస్థాన పురస్కారానికి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా చిత్తూరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ చిత్తూరు జిల్లాలోనే సేమ్ మళ్ళీ ఇక్కడ ఎలా మాట్లాడామో ఆ చిత్తూరు జిల్లాలోని పంచాయతీ రీసోర్స్ సెంటర్కి ఎంపిక చిత్తూరు జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటరు ఎంపిక అయింది. అంటే కేంద్ర ప్రభుత్వం బెస్ట్ పంచాయతీలకి ఒక జాతీయ అవార్డులు ప్రకటిస్తారు. మరి అదే విధంగా తీసుకుంటే పంచాయతీ జాతీయ అవార్డులు ప్రధానంగా మనం మాట్లాడుకుంటే 2026 రిపోర్టు ప్రకారం ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 అవార్డులు రావడం జరిగింది. మరి మూడిట్లో ఒకటో తీసుకుంటే క్లైమేట్ యాక్షన్ ఆత్మ నిర్భని విభాగంలోని చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లె దీనికి 1 కోటి రూపాయల నజరానా సెంట్రల్ జాతీయ బహుమతి కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం ఇల్లోని కనపాకారి పంచాయతీకు 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా తీసుకుంటే క్షమత నిర్మాణ సర్వోత్తం సంస్థాన పురస్కారానికి చిత్తూరు జిల్లాలో పంచాయతీ రీసోర్స్ సెంటర్కి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ 23 నెలల్లోనే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 19 అవార్డులు వచ్చేసారు. 19 అవార్డులు రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధాన అంశం, ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అస్సోం రాష్ట్రంలోని ఇప్పుడు రాష్ట్రీయ అంశాలు అనేవి కంప్లీట్ అయ్యే జాతీయ అంశాలు ఒకసారి మాట్లాడుకుంటే ఇక్కడ జాతీయ అంశాలు ప్రధానంగా మనం మాట్లాడుకుంటే సార్ అస్సోం రాష్ట్రంలో నూతనంగా ఎలక్షన్లు జరిగాయి. అస్సోం రాష్ట్రం కొత్త ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ రావడం జరిగింది. మరి అస్సోం రాష్ట్రం గవర్నర్గా ఉన్న వ్యక్తి ఎవరంటే మీ అందరు లక్ష్మణ్ అనే వ్యక్తి ఉన్నారు. లక్ష్మణ్ ఆచార్య అనే వ్యక్తి. మరి ఏదైనా సరే అస్సోంలో బీజేపీ అనేది రావడం జరిగింది. అస్సోం 2వ ముఖ్యమంత్రిగా హేమంత్ బిశ్వ శర్మ అనే వ్యక్తి ఎన్నిక అవ్వడం జరిగింది. మరి అస్సోం అనగానే ప్రధానం గుర్తు రావాలి, అస్సోంలోని 126 అసెంబ్లీ స్థానాలు శాసనసభ స్థానాలు కలవు. మరి అస్సోం నూతన సీఎంగా ఎవరు సార్ ఎన్నికయ్యారంటే హేమంత్ బిశ్వ వర్మ. ఇప్పుడే మాట్లాడిన 2వసారి వరుసగా ఎన్నికవడం జరిగింది. మరి అస్సోము గవర్నర్ సార్ ఎవరు సార్ అంటే లక్ష్మణ్, ఇప్పుడే మీకు చెప్పాను, లక్ష్మణ ప్రసాద్ ఆచార్య అని మనం గమనించాలి. బీజేపీ పార్టీ అస్సాంలోని 2వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది హేమంత్ బిశ్వ శర్మ. హేమంత్ బిశ్వ వర్మ అని మనం గుర్తుపెట్టుకోవాలి. హేమంత్ బిశ్వ శర్మ అనే వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవాలి. 2వసారి గవర్నర్ ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య అని గుర్తుపెట్టుకోవాలి. ఇది అస్సాం ప్రభుత్వం అస్సాంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే హోంమంత్రి అమిత్ షా రావడం జరిగింది, నితిన్ గడ్కరీ రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది. పలు ముఖ్యమంత్రులు కూడా అటెండ్ అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ప్రభుత్వం కొలువుదేరింది 2వసారి ముఖ్యమంత్రిగా చేపట్టింది ఎవరంటే హేమంత్ బిశ్వ శర్మని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా జాతీయ అంశాల్లో ప్రధానంగా తీసుకుంటే నిన్నే మాట్లాడాం. తమిళనాడు రాష్ట్రంలో ప్రధానంగా విజయ్ అనే టీవీకే పార్టీ తమిళనాడు రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చింది. మరి 120 సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళగం వెట్రి కజకం అనే పార్టీ టీవీకే పార్టీ. మరి జనరల్ తీసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు కొద్దిగా వైవిధ్యంగా ఉంటాయి కాబట్టి తమిళనాడులో డిఎంకే పార్టీ ఉంది, తమిళనాడులో ఏఐడిఎంకే పార్టీ ఉంది, ఆల్ ఇండియా ద్రావిడ మున్నట్ల కజకం. డిఎంకే పార్టీ 1949లో స్థాపించారు, ఉదయిస్తున్న సూర్యుడు దీని గుర్తు. స్థాపకుడు ఎవరంటే సిఎన్ అన్నాదురై. అన్నా డిఎంకే పార్టీ 1972లో స్థాపించారు, 2 ఆకులు. మరి దీన్ని ప్రధానంగా ఎంజీఆర్ ఒక సినిమా నటుడు స్థాపించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ అన్నా డిఎంకే నుంచి ఎప్పుడైతే మళ్ళీ 2 వర్గాలుగా చీలిపోయింది, ఇంతవరకు అటువంటి వర్గాలు ఏవీ లేదు. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే 2 వర్గాలు అన్నాం. ఒకటోది ఎస్పీ,
ఎస్పి వేలుమణి ఇతను. రెండో వ్యక్తి పేరు మీ అంత తెలిసింది సివి సన్ముగిరి. వీళ్ళిద్దరు కూడా ఎవరి వర్గం నుంచి అంటే పళనిస్వామి మెయిన్ హెడ్ పార్టీకి అన్నాడీఎంకే ఆల్ ఇండియా ద్రావిడ మున్నట్ల కజకం. ఈ పళనిస్వామి ఒకవైపు, వీళ్ళిద్దరు ఒకవైపు వర్గంగా ఏర్పడ్డారు. ఈరోజు అసెంబ్లీలోని ప్రధాన విజయ్కి మద్దతుగా తెలిపారు. అన్నాడీఎంకే పార్టీ చీలిక అంటే ఇంతవరకు చరిత్రలో ఎటువంటి జరగలేదు. తమిళనాడులో రెండు పార్టీలు ఉన్నాయి, ఒకటి డిఎంకే, రెండు అన్నాడీఎంకే. ఇది విజయ్ స్థాపించిన పార్టీ 2024 ఫిబ్రవరి 2 స్థాపించారు. స్థాపించిన 2 ఏళ్లకే సీఎంగా రావడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ చీలిపోయి కొంతమంది విజయ్ వైపు రావడం జరిగింది. బలం అనేది పెరిగింది విజయ్కి. ఇది ప్రధానంగా తమిళ రాజకీయాలు. నెక్స్ట్ మనం తీసుకుంటే ప్రధానంగా జాతీయ అంశాల్లో ప్రధాన అంశం మళ్ళీ మనం మాట్లాడుకుంటే వెరీ ఇంపార్టెంట్ మరొక అంశం మనం చర్చిద్దాం. 8 సార్ అంటాం. జాతీయ అంశాల్లో ప్రధానంగా మాట్లాడుకుంటే మరొకటి డిప్యూటీ సోలిసిటర్ జనరల్ అంటే డిఎస్జి అంటాంగా ఎన్నికైన వ్యక్తి ఇతను ఎవరు సార్? డిప్యూటీ సోలిసిటర్ జనరల్ అంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఇతను ప్రధాన కేంద్రం తరపున ఇతను ఎన్నికవుతాడు. అదేవిధంగా తీసుకుంటే భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఇతను కేంద్రం తరపున ఓదిస్తాడు. కేంద్రం తరపున జాతీయ స్థాయిలో వాదనలు జరపడం అనేది జరుగుతుంది. హైకోర్టులో అనేది విచారణ జరిగితే, హైకోర్టు విచారణ జరిగితే కేంద్రం ఈయన్ని సుప్రీంకోర్టు ఈయన పంపిస్తుంది, ఈయన ఓదిస్తారు సార్. సీనియర్ లాయర్ అంటే ఇతను గుర్తుపెట్టుకోవాలి. ఇతను పేరే తేనిపల్లి నీరంజన్. ఎన్నిక అవడం జరిగింది. 3 సంవత్సరాలకు గాను ఎన్నిక అవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. హైకోర్టు 25 హైకోర్టులు ఉన్నాయి. హైకోర్టు తరపున ఇతను వాదిస్తాడు. చూడండి, హైకోర్టు 25 హైకోర్టులు ఉన్నాయి. ఇతను కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం తరపున ఇతను వాదిస్తారు. ఎవరు వాదిస్తారు? ఇతను వాదిస్తారు. ఇతని పేరే తేనిపల్లి నిరంజన్. కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు 25 హైకోర్టులో ఉన్నా కాబట్టి హైకోర్టులో ఇష్యూ జరిగితే అది జనరల్గా సుప్రీంకోర్టుకి వెళ్ళక ముందే ఆ వాదనలు అనేవి సరైనవా కాదనేది తేల్చేది ఇతనే సార్. డిప్యూటీ సోలిసిటర్ జనరల్ తేనిపల్లి నిరంజన్. హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున ఓదించే వ్యక్తి ఎవరంటే డిఎస్జి అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ కేంద్రం తరపున ఇతను ఓదించే న్యాయవాదిని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే మనకి సిబిఐకి కొత్త డైరెక్టర్ త్వరలో రాబోతున్నారు. ప్రజెంట్ సిబిఐ డైరెక్టర్ ఎవరంటే ప్రవీణ్ సూద్. గుర్తుపెట్టుకోవాలి. సిబిఐ ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. ఈ సిబిఐకి ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే ప్రవీణ్ సూద్ అనే వ్యక్తి ప్రజెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఇతని పదవీ కాలం 2026 మే 24తో క్లోజ్ అయిపోతుంది. కొత్తగా రాబోతున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ గురించి మనం కంప్లీట్గా మాట్లాడదాం సార్. ప్రవీణ్ సూద్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నారు. త్వరలో కొత్తగా రావడం జరుగుతుంది ఈ ఏడాది. నెక్స్ట్ మనం తీసుకుంటే మనకి స్పోర్ట్స్ విభాగంలోని క్రీడా అంశాల్లో ప్రధాన అంశాలు మాట్లాడదాం సార్. క్రీడలు అనగానే మనకు గుర్తు రావాలి. ఈరోజు రాహుల్ ద్రావిడ్ అనే వ్యక్తి ఐరోపాలో, మన భారతదేశంలో ఐపీఎల్ ఏ విధంగా జరుగుతుందో 19th ఐపీఎల్ ఐరోపా ఖండంలో ప్రధానంగా తీసుకుంటే రాహుల్ ద్రావిడ్ అనే వ్యక్తి ఒక కోచ్గా, ఒక క్రికెటర్గా, అదేవిధంగా ఒక మెయింటైనర్గా చేసిన వ్యక్తి. ఐరోపా ఖండంలో కొత్తగా ఐసీసీ క్లియరెన్స్ ఇచ్చింది. మీరు ఒక టోర్నీ పెట్టుకోవచ్చు ఐపీఎల్ లాగాని, త్వరలో స్టార్ట్ అవుతుంది. మరి అటువంటి ఐరోపా ఖండంలో ప్రధానంగా తీసుకుంటే మన రాహుల్ ద్రావిడ్ అనే వ్యక్తి ఒక టీంకి ఫ్రాంచైజన్ అంటే ఒక టీంను కొనుక్కోవడం జరిగింది యాజమానిగా. గుర్తుపెట్టుకోవాలి. అతనే భారతదేశానికి చెందిన రాహుల్ ద్రావిడ్, క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. ఇతను ప్రధానంగా తీసుకుంటే ఐరోపాలోని T20 లీగ్ అనేది త్వరలోని జరగనున్నది. దీనికి ఐసీసీ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది, మీరు పెట్టుకోవచ్చని. మరి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఒక కొత్త జట్టుకు ఇతను గుర్తుపెట్టుకోవాలి ఇతను ప్రధానంగా ఫ్రాంచైజీ అని అంటాం. కొత్త జట్టుకి ఒక జట్టును కొనుక్కోవడం జరిగింది. యాజమాని లేదా ఫ్రాంచైజీ అంటాం. కాబట్టి ఐరోపా ఖండంలో ప్రధానంగా ఒక జట్టు కొనుక్కోవడం జరిగింది. మరి ఆ ప్రధానంగా తీసుకుంటే ఆ జట్టు మనకి ఆ జట్టు ఏది సార్ అడుగుతాడు? డబ్లిన్ గార్డియన్స్
గార్డియన్స్ జట్టు, డబ్లిన్ గార్డియన్స్ అనే జట్టు ఉంది. దీన్ని మనకు ఐపీఎల్లో రకరకాల జట్లు ఉన్నాయి. గుజరాత్ వారియర్స్ అని రకరకాల వారియర్స్ మనం మాట్లాడతాం. ప్రధానంగా క్రీడల్లోని రాహుల్ ద్రావిడ్ అనే వ్యక్తి ఐరోపాలో T20 లీగ్ త్వరలో జరగబోతుంది. ఇది ప్రధానంగా దీనికి ఐసీసీ దీనికి క్లియరెన్స్ ఇచ్చింది. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇందులో ఆడుతారు. అభిషేక్ బచ్చన్ అందరూ కూడా ఒక టీంని కొనుక్కోవడం జరిగింది. మరి ఐరోపా ఖండంలో ఒక జట్టుని ఈయన యాజమానిగా ఉన్నారు, ఒక ఫ్రాంచైజీగా ఉన్నారు. ఆ జట్టు ఏదంటే డబ్లిన్ గార్డియన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఐసీసీ ఆమోదం ఫస్ట్ జరగడం అక్కడ గుర్తుపెట్టుకోవాలి, డబ్లిన్ గార్డియన్స్ అనేది. నెక్స్ట్ వన్ తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు. మరి అంతర్జాతీయ అంశాలు అంటే ఏంటి సార్? ప్రధానంగా తీసుకుంటే రష్యా ఒక శక్తివంతమైన క్షిపణిని పరీక్షించింది. జనరల్గా అది 2011లోని క్షిపణి అనేది 2014 ఆ ప్రాంతంలోనే క్షిపణిని ప్రయోగించారు. తర్వాత అది ఫెయిల్యూర్ అవడం జరిగింది. అది ప్రధానంగా భూమి నుంచి చాలా ఎత్తులోని అబౌవ్ 35 కిలోమీటర్స్ పరిధిలో అనేది విస్తరించి ఉంటుంది. అమెరికా లాంటి క్షిపణులను తిప్పికొట్టగలదు. అటువంటి క్షిపణిని ఒక దేశం ప్రవేశపెట్టింది. అదే సార్ దాని పేరు క్షిపణి సార్మాట్ అంటాము. దీనికి మరొక పేరు తీసుకుంటే సాటాన్ 2 అంటారు. సాటాన్ 2 ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఖండాంతర బాలస్టిక్ క్షిపణిగా చెప్పుకోవచ్చు. దీన్ని రష్యా దేశం 2011లోని ప్రారంభించింది. ఇప్పుడే మాట్లాడాం. దీన్ని 2024లోని పరీక్షించగా ఇది భారీ అంటే పేలుడు శబ్దం పేలిపోయింది గుర్తుపెట్టుకోవాలి 2024లో. దీని తర్వాత జరిగింది ప్రధానంగా తీసుకుంటే ఏదైతే అమెరికా ఉందో ఈ అమెరికా దేశంలో గగనతలం ఏదైతే ఉందో అమెరికాకి చెందిన గగనతలం, ఈ గగనతల రక్షణ వ్యవస్థను బోల్తా కొట్టగలిగే కొట్టే శక్తి దీనికి కలదు. జనరల్గా ఇది 35,000 కిలోమీటర్లు పూర్తి అంటే 35,000 కిలోమీటర్ల పరిధి వరకు ఇది వెళ్ళి ఆ ప్రాంతాన్ని మనం అక్కడి నుంచి ఆపరేటింగ్ చేయగలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలో అతి శక్తివంతమైన క్షిపణి ఆట. రష్యా దేశం 2011లో ప్రారంభించింది. ఆ క్షిపణి పేరే క్షిపణి సార్మేట్. దీనికి మరొక పేరే చూసుకో సాటన్ 2. క్షిపణి సార్మేట్ అంటాం. దీనికి మరొక పేరే సాటన్ 2. మరి ఇది ఖండాంతర బాలస్టిక్ అనే క్షిపణి 2011లో రష్యా ప్రారంభిస్తే 2024లోని ప్రధానంగా తీసుకుంటే 2024లోని ఇది ఏది జరిగింది సార్ అంటే ప్రయోగించగానే 2024లోని ప్రయోగించారు. దీన్ని పరీక్షించడం జరిగింది. పరీక్షించిన వెంటనే పైకి వెళ్ళిన తర్వాత ఇది పేలిపోవడం జరిగింది. తర్వాత దీని యొక్క ప్రెజెంట్ అనేది మళ్ళీ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. ప్రపంచంలో శక్తివంతమైన క్షిపణి ఇది. అమెరికాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థను బోల్తా కొట్టే శక్తి దీనికి ఉంది. ఇది దాదాపుగా 35,000 కిలోమీటర్లు పరిధిలోకి ప్రయాణించగలదు. వెరీ 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 ఇంపార్టెంట్. అంతర్జాతీయ అంశాల్లో రష్యా దేశానికి చెందిన క్షిపణి సార్మేట్ గుర్తుపెట్టుకో. దీనికి మరొక పేరు సాటన్ 2. ఇది ఖండాంతర బాలస్టిక్ క్షిపణి. 2011లో రష్యా దేశంలో దీన్ని ప్రారంభించారు. 2024లో పరీక్షించినప్పుడు ఇది విఫలమైంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.